ఆచి చికెన్ మసాలా. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందంతో తాత్కాలికంగా ఉద్రిక్తతలు చల్లారినప్పటికీ యుద్ధం మిగిల్చిన గాయాలు మాత్రం యావత్ ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. 40 రోజుల పాటు సాగిన ఈ యుద్ధంతో ఏం సాధించినట్టు, దాడులు ప్రతిదాడులతో చివరకు ఏం మిగిలింది అనే చర్చ ఇప్పుడు అంతటా వ్యక్తమవుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఒక్క ఇరాన్లోనే 3,000 మందికి పైగా పౌరులు, సైనికులు మరణించినట్లు రాయిటర్స్ తెలిపింది. అటు అమెరికా వైపున 13 మంది సైనికులు మరణించగా ఇజ్రాయెల్లో 40 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. లెబనాన్తో పాటు గల్ఫ్ దేశాల్లో మరో 1,500 మందికి పైగా మృత్యువాత పడ్డట్టుగా సమాచారం. మొత్తంగా పశ్చిమాసియా ఉద్రిక్తతల్లో 7,000 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఒక్క ఇరాన్లోనే 4,000కు పైగా భవనాలు నేలమట్టం కాగా వివిధ ప్రాంతాల్లోని మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. అటు ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్, గల్ఫ్లోని అమెరికా స్థావరాలు కూడా నాశనమయ్యాయి. ఓవరాల్ గా $500 బిలియన్ వరకు నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఇరాన్పై తేలిగ్గా పైచేయి సాధించాలనుకున్న అమెరికాకు ఈ యుద్ధం పెద్ద షాక్ ఇచ్చింది. అమెరికా చరిత్రలో ఎన్నడూ చూడనంతటి నష్టాన్ని ఆ దేశం మూటగట్టుకుంది. ఇరాన్పై దాడులకు రోజుకు కనీసం $2 బిలియన్ ఖర్చు చేస్తూ మొత్తంగా 40 రోజులకు 80 నుంచి 100 మిలియన్ ట్రంప్ సర్కార్ వెచ్చించాల్సి వచ్చింది. అంతేకాదు అమెరికాకు చెందిన అడ్వాన్స్డ్ స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్లు F-35, F-18, F-16 ఇరాన్ నేలకూల్చింది. చవకైన డ్రోన్లతో అడ్వాన్స్డ్ యుఎస్ ఎస్యూవీలను పేల్చేసింది. గల్ఫ్ దేశాల్లో $బిలియన్ల విలువ చేసే అమెరికా సైనిక స్థావరాలు, మౌలిక వసతులను నాశనం చేసింది. మొత్తంగా ఈ యుద్ధం ట్రంప్ పరపతిని మరింత దిగజార్చింది. ప్రపంచం చమురులో దాదాపు 20% రవాణా జరిగే హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు గతంలో ఇరాన్ ఎలాంటి రుసుము వసూలు చేసేది కాదు. అయితే యుద్ధం కారణంగా రక్షణ, పాలన, పౌర మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, వాటిని పునర్నిర్మించుకోవడానికి టోల్ వసూలు చేయనున్నట్లు ఇరాన్ ప్రకటించింది. రాయిటర్స్ కథనం ప్రకారం బోర్డర్ రకం, దానిలోని సరుకు, ఇతర పరిస్థితులను బట్టి టోల్ మారుతుందని తెలుస్తోంది. మొత్తంగా ఈ యుద్ధంతో గతంలో లేని రవాణా ఫీజు ప్రపంచ దేశాల నెత్తిన పడ్డట్టయింది. యుద్ధం కారణంగా ఇరాన్ అధినాయకత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. తొలి రోజే సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి చెందగా ఆ తర్వాత ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ హెడ్ అలీ లారిజానీ, చీఫ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మౌసావి, సీనియర్ IRGC కమాండర్ పాక్పౌర్, రక్షణ మంత్రి అజీజ్ నాజిర్ జాదేహాతో పాటు ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ చీఫ్లతో కలిపి మొత్తం 40 మంది సీనియర్ అధికారులు, మరో 70 మంది హై ర్యాంక్ లీడర్లు మరణించినట్టు సమాచారం. సంపన్నుల పాలిట భూలోక స్వర్గాలుగా, ప్రపంచంలోని అత్యంత భద్రమైన దేశాలుగా గొప్పగా చెప్పుకునే గల్ఫ్ దేశాలకు ఈ యుద్ధం పంటి కింద రాయిలా మారింది. అంతేకాదు ఇరాన్తో యుద్ధంలో అమెరికా సాయం అంతంత మాత్రమేనని రుజువు చేసింది.
ఇరాన్ దాడులతో ఈ దేశాలు ఆర్థికంగా బాగా నష్టపోయాయి. భద్రతను దృష్టిలో ఉంచుకుని పలువురు సంపన్నులు గల్ఫ్ దేశాలు పెట్టుబడులపై పునరాలోచనలు పడ్డారు. పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను వణికించింది. హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ద్రవ్యోల్బణం అదుపు తప్పింది. ఆహార సంక్షోభం వాటిల్లే పరిస్థితి దాపురించింది. వాణిజ్య రవాణాకు అంతరాయం ఏర్పడింది. ముడి సరుకులకు కొరత వాటిల్లింది. వేలాది విమానయాన సేవలు రద్దయ్యాయి. పర్యాటకం కుదేలైంది. మొత్తంగా ప్రపంచ దేశాలకు $700 బిలియన్ మేర నష్టం వాటిల్లినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందంతో తాత్కాలికంగా ఉద్రిక్తతలు చల్లారినప్పటికీ యుద్ధం మిగిల్చిన గాయాలు మాత్రం యావత్ ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. 40 రోజుల పాటు సాగిన ఈ యుద్ధంతో ఏం సాధించినట్టు? దాడులు, ప్రతి దాడులతో చివరకు ఏం మిగిలింది అనే చర్చ ఇప్పుడు అంతటా వ్యక్తమవుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ చేసిన అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఒక్క ఇరాన్లోనే 3,000 మందికి పైగా పౌరులు సైనికర్స్ తెలిపింది. అటు అమెరికా వైపున 13 మంది సైనికులు మరణించగా ఇజ్రాయెల్లో 40 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. లెబనాన్తో పాటు గల్ఫ్ దేశాల్లో మరో 1,500 మందికి పైగా మృత్యువాత పడ్డట్టు సమాచారం. మొత్తంగా పశ్చిమాసియా ఉద్రిక్తతల్లో 7,000 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఒక్క ఇరాన్లోనే 4,000కు పైగా భవనాలు నేలమట్టం కాగా వివిధ ప్రాంతాల్లోని మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. అటు ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్, గల్ఫ్లోని అమెరికా స్థావరాలు కూడా నాశనమయ్యాయి. ఓవరాల్ గా $500 బిలియన్ వరకు నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఇరాన్పై తేలిగ్గా పైచేయి సాధించాలనుకున్న అమెరికాకు ఈ యుద్ధం పెద్ద షాక్ ఇచ్చింది. అమెరికా చరిత్రలో ఎన్నడూ చూడనంతటి నష్టాన్ని ఆ దేశం మూటకట్టుకుంది. ఇరాన్పై దాడులకు రోజుకు కనీసం $2 బిలియన్ ఖర్చు చేస్తూ మొత్తంగా 40 రోజులకు 80 నుంచి $100 బిలియన్ ట్రంప్ సర్కార్ వెచ్చించాల్సి వచ్చింది. అంతేకాదు అమెరికాకు చెందిన అడ్వాన్స్డ్ స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్లు F-35, F-18, F-16ను ఇరాన్ నేలకూల్చింది. చవకైన డ్రోన్లతో అడ్వాన్స్డ్ యుఎస్ ఎస్యూవీలను పేల్చేసింది. గల్ఫ్ దేశాల్లో $బిలియన్ల విలువ చేసే అమెరికా సైనిక స్థావరాలు, మౌలిక వసతులను నాశనం చేసింది. మొత్తంగా ఈ యుద్ధం ట్రంప్ పరపతిని మరింత దిగజార్చింది. ప్రపంచ చమురులో దాదాపు 20% రవాణా జరిగే హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు గతంలో ఇరాన్ ఎలాంటి రుసుము వసూలు చేసేది కాదు. అయితే యుద్ధం కారణంగా రక్షణ, పాలన, పౌర మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, వాటిని పునర్నిర్మించుకోవడానికి టోల్ వసూలు చేయనున్నట్టు ఇరాన్ ప్రకటించింది. రాయిటర్స్ కథనం ప్రకారం ఓడ రకం, దానిలోని సరుకు, ఇతర పరిస్థితులను బట్టి టోల్ మారుతుందని తెలుస్తుంది. మొత్తంగా ఈ యుద్ధంతో గతంలో లేని రవాణా ఫీజు ప్రపంచ దేశాల నెత్తిన పడ్డట్టయింది.
యుద్ధం కారణంగా ఇరాన్ అధినాయకత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టయింది. తొలి రోజే సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి చెందగా ఆ తర్వాత ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ హెడ్ అలీ లారిజానీ, చీఫ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మౌసావి, సీనియర్ ఐఆర్జీసీ కమాండర్ పాక్పౌర్, రక్షణ మంత్రి అజీజ్ నాజీర్ జేతో పాటు ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ చీఫ్లతో కలిపి మొత్తం 40 మంది సీనియర్ అధికారులు, మరో 70 మంది హై ర్యాంక్ లీడర్లు మరణించినట్టు సమాచారం. సంపన్నుల పాలిట భూలోక స్వర్గాలుగా, ప్రపంచంలోనే అత్యంత భద్రమైన దేశాలుగా గొప్పగా చెప్పుకునే గల్ఫ్ దేశాలకు ఈ యుద్ధం పంటి కింద రాయిలా మారింది. అంతేకాదు ఇరాన్తో యుద్ధంలో అమెరికా సాయం అంతంత మాత్రమేనని రుజువు చేసింది. ఇరాన్ దాడులతో ఈ దేశాలు ఆర్థికంగా బాగా నష్టపోయాయి. భద్రతను దృష్టిలో ఉంచుకుని పలువురు సంపన్నులు గల్ఫ్ దేశాలు పెట్టుబడులపై పునరాలోచనలు పడ్డారు. పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను వణికించింది. హార్మోజ్ జలసంధిని మూసివేయడంతో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ద్రవ్యోల్బణం అదుపు తప్పింది. ఆహార సంక్షోభం వాటిల్లే పరిస్థితి దాపరించింది. వాణిజ్య రవాణాకు అంతరాయం ఏర్పడింది. ముడి సరుకులకు కొరత వాటిల్లింది. వేలాది విమానయాన సేవలు రద్దయ్యాయి. పర్యాటకం కుదలైంది. మొత్తంగా ప్రపంచ దేశాలకు $700 బిలియన్ మేర నష్టం వాటిల్లినట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.